మనకి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఏదైతే టారిఫ్లు వేసాడో, సో దీనివల్ల అతను ఏం ట్రై చేశాడు, ఇండియాని గట్టిగా దెబ్బ కొట్టాలని చెప్పేసి ట్రై చేశాడు. కానీ ఇప్పుడు చూస్తే మనకంటే చైనాకి ఇంకా ఎక్కువ దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రొడక్ట్స్లో మహా అయితే 100%లో ఎంత ప్రోడక్ట్లో అమెరికా పంపిస్తాం, మహా అయితే ఒక 20% పంపిస్తాం, అంతే కదా. కానీ చైనా చూసుకుంటే వాళ్ళు దాదాపు 60-70 ప్రొడక్ట్స్ అమెరికాగా పంపిస్తారనమాట. అంటే మరి మనం అమెరికా మీద మాత్రమే కాకుండా మిగతా దేశాలన్నిటి మీద కూడా మనం డిపెండ్ అవుతూ ఉంటాం, మన ఎక్స్పోర్ట్స్. కానీ చైనా చూసుకుంటే అమెరికా మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉందన్నమాట. సో వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువగా అమెరికాకు పంపిస్తూ ఉంటాయి. సో మరి ఇప్పుడు ఈ టారిఫ్లు రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు వేయడం వల్ల మరి చైనా కొంచెం ఆర్థికంగా దివాలా తీస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళది లాస్ట్ 3 months నుంచి చూస్తుంటే వాళ్ళ జీడిపి గ్రోత్ 2% డౌన్ అయినట్టయితే కనిపిస్తుంది అనమాట. సో దీంతో మరి మన ఇండియా కంటే చైనానే ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తుంది.